ధైర్యశాలి, వాడిని ఇక్కడికి వచ్చి వేయమన్నా. వస్తాడు, బ్రహ్మ రాక్షసుడిలా వస్తాడు, దహనం చేస్తాడు. ఎవర్రా వేసేసింది? కాబట్టి లేని సాక్షులను ఉన్నట్టు చెప్పి కోర్టు సమయాన్ని దుర్వినియోగం చేసిన లాయర్ ప్రణతిని మందలించి ఈశ్వర్కి బెయిల్ ఇవ్వడాన్ని నిరాకరించాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ప్రొసీడ్. కొన్ని అదృశ్య శక్తుల వల్ల మా సాక్షి మాయమయ్యాడు అనేది నిజం. మా దగ్గర సాక్ష్యాలే లేవు అని చెప్పడం మాత్రం అబద్ధం. యువర్ ఆనర్, నా క్లయింట్ నేరం తనే చేశానని కొన్ని కారణాల వల్ల ఒప్పుకుంది. పోలీసులు మర్డర్ జరిగిన చోట సాక్ష్యాలను కూడా సేకరించున్నారు, అదే ఫింగర్ ప్రింట్స్ లాంటివి. ఇప్పుడు ఈశ్వరి బెయిల్ మీద బయటకొచ్చినంత మాత్రాన ఆ సాక్ష్యాలని తారుమారు చేసే అవకాశం కూడా ఉండదు. ఇంకో విషయం ఏంటంటే, ఈ విషయం కోర్టు వారికి కూడా తెలిసిందే. సాక్ష్యాలతో వస్తున్న సంతోష్ గారు మిస్ అయ్యారు. అతన్ని జాడ వెతికి కోర్టు ముందు ఈశ్వరి నేరం చేయలేదని నిరూపించే సాక్ష్యాల్ని బయట పెట్టడానికి మాకు కొంచెం టైం కావాలి. సంతోష్ గారు దొరికేంత వరకు ఈశ్వరి జైల్లో ఉండడం న్యాయం కాదు. దయచేసి ఈశ్వరికి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోరుకుంటున్నాను. యువర్ ఆనర్, ఆల్రెడీ ఒక మర్డర్ చేసిన అమ్మాయికి, ఒక హంతకురాలికి బెయిల్ ఇవ్వడం సమంజసం కాదని, బెయిల్ ఇవ్వడానికి నిరాకరించాలని కోర్టు వారిని కోరుతున్నాను.